ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి నిషా ఈ నాటకం? ఇవన్నీ స్క్రిప్ట్లు ఉన్నాయా? నువ్వు కదా ఉండాలి. చెడగొ కొన్ని రోజులు ఇంట్లో చెప్పొద్దు జూలియట్. మంచి సమయం చూసుకొని చెప్దాం. రాత్రి ఉద్యానవనంలో కలుసుకుందాం. కంపరం పుడుతోంది తెలుసా? నేను ఈ విధంగా చూడకూడదని నేనో విధంగా వెళ్ళాను, నువ్వో విధంగా వెళ్ళి మొత్తం పాడు చేశావు. పోనిదాని నాటిక చూడాల్సిన కర్మ పట్టించావు. ఇంతకంటే షేమ్ ఉంటుందా? నీ వల్లే. ఛే! రేయ్, ప్రాపర్టీస్ అన్ని రెడీయా? ఇదిగోన్నా రెడీ అన్నా. మరి ఫేక్ పాయిజన్? ఇదిగోన్నా ఇది కూడా రెడీ అన్నా. వెరీ గుడ్. సరే అక్కడ పెట్టేసే. నేనేమైనా కావాలని చేశానా, తెలిసి చేశానా? గ్యాప్ లేకుండా ఆంటీ తిడుతూనే ఉంది. నాకు మాత్రం ఇదంతా నచ్చుతుందా? ఆ చామంతిని చంపేయాలన్నంత కోపం వచ్చేస్తోంది. నాటకంలో జూలియట్ కదా ఫేక్ పాయిజన్ తాగేది. ఆ నాటకంలో జూలియట్ ఫేక్ పాయిజన్ తాగింది. ఈ నాటకంలో చామంతి రియల్ పాయిజన్ తాగుతుంది. నన్ను ఇంత హింస పెట్టావు కదా, చాప్. రోమియో, ఎలాగైతేనే నువ్వు ప్రేమించిన జూలియట్ ని పెళ్లి చేసుకున్నావు రోమియో. మా రెండు కుటుంబాలను కూడా త్వరగా కలిపేస్తే మాకింక ఏ అడ్డు ఉండదు. ఎరా జులైగాళ్లారా, రోడ్డు మీద పడి తిరగడం తప్ప మీకు వేరే పనే లేదా? ఏయ్, నువ్వు కావాలని గొడవ పెట్టుకుంటున్నావని అర్థమవుతుంది. వెళ్ళు. సిగ్గు లేదారా ఈ బతుకు బతకడానికి? ఏంట్రా వాగుతున్నావు? రేయ్, ఆగు. చూడు ట్రైబోల్ట్, జరిగినవి వదిలే. ఇంకెన్నాళ్ళు గొడవలు పడుతూనే ఉంటాం. మాట్లాడుకుందాం, కలిసిపోదాం. మేము మీతో కలిసేదేట్రా? బీన్ 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 ఈ విషయం తెలిసిన మహారాజు ఇరువైపులా ప్రాణనష్టం జరగడానికి రెండు వైపులా తప్పుందని గ్రహించి రోమియోను వెరోనా పట్టణం నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్పిస్తాడు. ఈ బహిష్కరణ మరణం కంటే కఠినమైన శిక్ష. నా జూలియట్ని వదిలి దూరంగా వెళ్ళిపోయి నేను బ్రతకగలనా ఫాదర్? ఆత్మహత్య కన్నా
నాకు వేరే గత్యంతరమే లేదు. రోమియో, ఏంటా మాటలు? బ్రతికి దేన్నైనా సాధించుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఈ కొన్నాళ్ళ ఎడబాటును నువ్వు స్వీకరించు. మహారాజుకి నీ గురించి మంచిగా చెప్పి నీ బహిష్కరణను నేను రద్దు చేయిస్తాను. నువ్వు కొన్నాళ్ళు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుపోతాయి. ఇక్కడ జరిగే సమాచారాన్ని నీకు ఎప్పటికప్పుడు నేను చేరవేస్తాను. వెళ్ళు రోమియో. పాపం, పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు. రోమియో బాధను చూడలేకపోతున్నాను. ఇక జూలియట్ పరిస్థితి ఏంటో. ముందా పని దాన్ని చంపేయండి. వదిలిపోను అన్నావు, దూరమే కాను అన్నావు. ఇప్పుడేం చేశావు? కలిసి ఉంటాము అని అనుకుంటే ఎప్పుడు కలుస్తామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ ఎడబాటు నా వల్ల అవుతుందా? జూలియట్, ఆ నాన్నగారు చెప్పండి. శుభవార్త తల్లి. ఆ పక్క రాజ్యపు యువరాజుతో నీ పెళ్లి కుదిరిపోయిందమ్మా. ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది నాన్నగారు? మంచి సంబంధం జూలియట్, వదిలితే మళ్ళీ దొరకదు. అది కాదమ్మా, మావయ్య చనిపోయారు కదా, ఇప్పుడు పెళ్ళెందుకు? అశుభం జరిగిన ఇంటిలో శుభకార్యం జరిగితే మంచిది జూలియట్. అవునమ్మా, నువ్వింకేం ఆలోచించకు. 2 రోజుల్లో మీ పెళ్లి. ఏంటి నిషా, తిడుతున్నానని తట్టుకోలేక వెళ్ళిపోయావా? చేసిన తప్పుని సరిదిద్దుకొనొస్తున్నాను ఆంటీ. ఏం చేశావు? ఇప్పుడు నాటకంలో చామంతి తాగే ఫేక్ పాయిజన్లో ఒరిజినల్ పాయిజన్ కలిపేశాను. ఒకేసారి పైకి పంపిస్తే దాని గోల ఉండదు కదా అని డిసైడ్ అయ్యాను. పోన్లే, ఈ పని మనిషి ఇలా పైకి పోవాలనుంటే మనమేం చేస్తాం? దాన్ని పైకి తీసుకెళ్లే ఆ పైవాడి చేతుల్లోనే కదా అంతా ఉండేది. ఫాదర్, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మా తండ్రి గారు నాకు వేరొకరితో వివాహం నిశ్చయించారు. ఏమంటున్నావు జూలియట్? అవును ఫాదర్, 2 రోజుల్లో నాకు పెళ్లి జరిపిస్తామంటున్నారు. నాకు పెళ్ళయిందనేది మీకు తెలుసు. నా భర్తతో తప్ప వేరొకరితో నా జీవితాన్ని ఊహించుకోలేను. అదే గనక జరిగితే నేను బ్రతకను.